హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి ఉగాది స్పెషల్, రేపే కదా ఉగాది. అయితే సింపుల్గా బొబ్బట్లు ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాము. శనగపప్పు నానబెట్టకుండా ఏవి కాకుండా ఇలా చేసేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మైదా పిండి 1 కప్పు లేదా గోధుమ పిండి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. చపాతీ డో లాగా కలిపేసేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలి దానికి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 3 స్పూన్స్ దాకా ఘీ వేసి శనగపిండి 1 కప్పున్నర అయితే తీసుకున్నాను. ఇక్కడ బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా అయితే బాగా అరోమా వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి పిండిని అయితే. తర్వాత 2 స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసేసుకొని ఇలాచీ పౌడర్ వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకంకి 1 కప్పుకి కప్పున్నర శనగపిండికి కప్పు బెల్లం వేసేసుకొని, పాకం అవసరం లేదు, కొంచెం కరిగించేసేసుకుంటే సరిపోతుంది. ఆ శనగపిండి మిశ్రమంలోకి ఈ పాకం అయితే వేసేసుకోవాలి. బెల్లము మనం కరిగించి పెట్టేసుకున్నాం కదా, అదే వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని చూస్తున్నారు కదా, దగ్గరగా వచ్చేస్తుంది, మొత్తము పూర్ణంలాగా తయారవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దాన్ని చల్లారనిచ్చేసేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలు అయితే వచ్చేస్తాయి. ఇలా ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఈ విధంగా అయితే తయారైపోతాయి. తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మైదా పిండిని, కొంచెం కొంచెంగా తీసేసుకొని ఒక చపాతీలాగా కొంచెం లైట్గా, మరి ఎక్కువ చపాతీలాగా కాకుండా చేసేసుకొని మధ్యలో పూర్ణం స్టఫ్ వేసేసుకొని ఇలా పైన ఎక్సెస్ వచ్చిన పిండి మొత్తం పక్కకు తీసేసుకొని ఇలా చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇలా అయితే ఈవెన్గా లోపల స్టఫ్ కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. చేత్తోనే ఇలా చేసేసుకోండి. తర్వాత ప్యాన్ మీద కొంచెం ఘీ అప్లై చేసేసుకొని ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఉగాదికి అయితే ఇలా ట్రై చేయండి. శనగపిండితోటి చాలా ఈజీగా అయిపోతాయి. బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఉగాదికి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.